వినాయక పూజలో ఉన్న విశిష్టతల విశేషాలు. ఏకవింశతి పత్ర పూజ. ఏకవింశతి అంటే 21 రకాలు. వీటి వివరాలు, అవి ఆరోగ్యానికి ఉపయోగపడే విధానం. 1. బృహస్పతి పత్రం అనగా వాకుడాకు. ఇది ఉబ్బసాన్ని తగ్గిస్తుంది. 2. మాచిపత్రం అనగా మాచి ఆకు. ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్నిస్తుంది. 3. బిల్వపత్రం అనగా మారేడాకు. మధుమేహం, విరేచనాలకు విరుగుడుగా పనిచేస్తుంది. 4. దూర్వపత్రం అనగా గరికగడ్డి, రోగ నిరోధకంగా పనిచేస్తుంది. 5. దత్తురపత్రం అనగా ఉమ్మెత్త, ఊపిరితిత్తులను వ్యాకోచింపజేసి ఉబ్బసం తగ్గేలా చేస్తుంది. 6. బదరీపత్రం అనగా రేగు ఆకు, చర్మ వ్యాధులకు మంచి విరుగుడు. 7. తుర్యాపత్రం అంటే తులసి, శరీరంలో ఉష్ణాన్ని నియంత్రిస్తుంది. అందుకే ప్రతి ఇంట తులసి మొక్క ఉండాలి. ఆ గాలికి జలుబు, దగ్గు వంటివి దరిచేరవు. 8. అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి. ఇది దగ్గు, ఉబ్బసానికి బాగా పనిచేస్తుంది. 9. చూతపత్రం అనగా మామిడాకు, నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 10. జాజిపత్రం అనగా జాజి ఆకు, చర్మ రోగాలు, స్త్రీ సంబంధ వ్యాధులకు మంచిది. 11. గండకీ పత్రం అనగా అడవి మొల్ల యుధిక, అతిమూత్ర సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 12. అశ్వతపత్రం అంటే రావి ఆకు, ఇది చాలా ఔషధ గుణాలు కలది. 13. అర్జునపత్రం అనగా మద్ది ఆకు, రక్తస్తంభనం, గుండె ఆరోగ్యానికి ఇది చాలా సహాయకారి. 14. అర్కపత్రం అంటే జిల్లేడాకు, నరాల బలహీనత ఉన్నవారికి ఇది దివ్య ఔషధం, చర్మ వ్యాధులను నివారిస్తుంది. 15. విష్ణుక్రాంతం అనగా పొద్దుతిరుగుడు ఆకు. దీనిపై జరిగిన ఎన్నో పరిశోధనలు చెబుతున్నదేమిటంటే ఇది మంచి స్కిన్ కేర్ మందుగా పనిచేస్తుంది. 6. దాడిమి పత్రం అనగా దానిమ్మ ఆకు, వాంతులు, విరేచనాలను అరికడుతుంది, శరీరంలో ఉన్న హానికారక క్రిములను నశింపజేస్తుంది. 17. దేవదారు అనగా దేవదారు ఆకు, శరీర వేడిని తగ్గిస్తుంది. 18. మరువకం అనగా మరువమాకు, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. 19. సింధువార పత్రం అనగా వావిలాకు, కీళ్ల నెప్పులకు మంచి మందు. 20. శమీపత్రం అంటే జమ్మి ఆకు, నోటి వ్యాధులను తగ్గిస్తుంది. ఇక 21. కరవీర పత్రం అంటే గన్నేరు ఆకు, గడ్డలు, పుండ్లు తగ్గడానికి దీని వేరు, బెరడును వాడతారు.